నేను ఫస్ట్ రిజెక్ట్ అయిన కంపెనీలో లాస్ట్ నాకు జాబ్ వస్తుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునండి, మీరు వినేది నిజమే. నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫైనల్ నాకు జాబ్ అయితే వచ్చింది. లాస్ట్ వీడియోలో చాలా మంది కాన్సెంట్రిక్స్ గురించి వీడియో చేయండి అన్న అని చెప్పేసి చాలా డిఎమ్స్ అయితే నాకు వచ్చాయి. అందుకని చెప్పేసి నేను మీకోసం అయితే ఒక వీడియో అయితే షూట్ చేశాను. దాని మీద మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక 3 days గా నాకు మీ కంపెనీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతున్నాయి, ఎట్లా దానికి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చాలా డిఎమ్స్ అయితే నాకు వచ్చాయి. అని చెప్పేసి ఇవాళ నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎప్పటిలాగే మీరు మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చూపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు యువర్ గిరీష్ కాండియంట్. నేను 30 days సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను విజిట్ చేసిన ఫస్ట్ కంపెనీ కాండియంట్. ఇవాళ నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఇవాళ నేను కాండియంట్ లో నాకు జరిగిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఎట్లా జాబ్ ని క్రాక్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్పే ముందు జాబ్ రోల్ గురించి అయితే మనం తెలుసుకోవాలి. కాండియంట్ లో నాకు వచ్చిన రోల్ వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు ఇంటర్వ్యూ రౌండ్స్ లో మనకు వచ్చేసి మొత్తం 4 rounds అయితే ఉంటాయి. దాంతో ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ లో హెచ్ఆర్ మనల్ని బాగా స్టడీ చేస్తాడు. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ అంటే నా నేటివ్ ప్లేస్ గురించి అయితే అడిగారు. బెంగళూరుకి మీరు వచ్చారు కదా, సో బెంగళూరు గురించి కొంచెం చెప్పండి అని చెప్పేసి అడిగారు. దీని తర్వాత కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటి మీకు తెలిసిన ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు. సార్ మేజర్ గా చూసేది అయితే 2 things. సో అంత ఫస్ట్ వన్ వచ్చేసి మన కమ్యూనికేషన్, సెకండ్ వన్ వచ్చేసి మన కాన్ఫిడెన్స్. కమింగ్ టు సెకండ్ రౌండ్, ఈ సెకండ్ రౌండ్ లో మనకి MCQ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవి ఎట్లా జరుగుతుంది అంటే యూట్యూబ్ వీడియో అయితే ఉంటుంది, దాని కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న టైప్ లో మనం ఆన్సర్ అయితే చేయాలి. థర్డ్ రౌండ్ లో వచ్చేసి మనకి సెక్షన్స్ అయితే ఉంటుంది. 3 sections లో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏఐ సెక్షన్ అనమాట. నేను పర్సనల్ గా చెప్తా ఉండేది ఏఐ సెక్షన్. సో ఈ ఏఐ సెక్షన్ అనేది ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ సెక్షన్ లో ఏఐతో కమ్యూనికేట్ అవ్వాలి, ఫ్లూయెన్సీ ఉండాలి. సో ఈ రౌండ్లో మనకి ఫ్లూయెన్సీ అనేది చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏఐ కొన్ని సినారియోస్ని తీసుకుంటుంది. సో ఆ సినారియోస్ గురించి ఆ సినారియోస్కి తగ్గట్టు మనము ఆన్సర్ అయితే చేయాలి. కమింగ్ టు సెకండ్ సెక్షన్లో వచ్చేసి మనకి ఇంగ్లీష్ మీద కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ మీద కొన్ని క్వశ్చన్స్ కి ఈమెయిల్ రైటింగ్ అయితే ఉంటుంది. సూపర్వైజర్ అండ్ క్లయింట్ వీళ్ళిద్దరికి అయితే మనము మెయిల్ అయితే రాయాలి. ఈ మెయిల్ రైటింగ్ వస్తే మనము ఫస్ట్ ప్యాటర్న్ తెలుసుకుంటే సరిపోతుందండి. చాలా మంది ఏదో చెప్తారు, అసలు అంత అవసరమే లేదు, అంత సీనే ఉండదు. ప్యాటర్న్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ChatGPTలోకి వెళ్ళండి, సింపుల్గా మెయిల్ ప్యాటర్న్స్ అని చెప్పేసి అడగండి. సో నేర్చుకున్న తర్వాత దానికి ఫాలో అవుతూ రాస్తే సరిపోతుంది, అంతే అండి. ఇదేం పెద్ద టఫ్ ఏం ఉండదు. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రో అడుగుతాను. నా ఇంటర్వ్యూ చెప్తాను. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ లో నాకు సెల్ఫ్ ఇంట్రో అయితే అడగనే లేదు. నన్ను 4th round లో మాత్రమే నన్ను సెల్ఫ్ ఇంట్రో అడిగారు. సో అదే ఈ మేనేజర్ రౌండ్ లో సెల్ఫ్ ఇంట్రో అనేది ఖచ్చితంగా అడుగుతారు. కస్టమర్ సపోర్ట్ గురించి ఏం తెలుసు మీకు అనేలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీని తర్వాత నా రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రోల్ గురించి అండ్ షిఫ్ట్ టైమింగ్స్ గురించి అండ్ శాలరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేనేజర్ రౌండ్ లో. అసలు ఐడియా ఉందా లేదని చెప్పేసి లైట్ గా టెస్ట్ చేస్తారు, అంతే. మరీ ఎక్కువగా అడగరు. వాళ్ళే రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ షిఫ్ట్ టైమింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ శాలరీ డీటెయిల్స్ గురించి మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే గైస్ నాకు ఇంటర్వ్యూ జరిగిన ప్రాసెస్ అయితే ఇట్లా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చేసుకొని అప్డేటెడ్ కంటెంట్ కావాలనుకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్.